ఇవాళ పోహ చేసుకుంటున్నామండి. ఏకాదశి స్పెషల్ 3 రకాలు చేసుకుంటున్నాము. నూనెలో ఆవాలు, జీలకర్ర, మజ్జిగ మిరపకాయలు, కరివేపాకు, పల్లీలు, పుట్నాల పప్పు వేసుకొని పోపు చేసుకున్నామండి. పక్కన వేయించి పెట్టుకున్న అటుకులు వేసి ఈ పోహ చేసుకుంటున్నామండి. కరకరలాడే పోహ. ఇవి లావు అటుకులండి, ఫ్రై చేసి పెట్టుకున్నాము. దీంట్లో పచ్చి నూనె, ఉప్పు, కారం, పుట్నాల పప్పు వేసి కలుపుకున్నామండి. ఇది 2వ రకం అండి. ఇవి మరమరాలండి. ఇది కూడా కొంచెం గోరువెచ్చగా ఫ్రై చేసుకొని దీంట్లో ఉప్పు, కారం వేసుకొని కలుపుకున్నామండి నూనెతోటి. దీంట్లో పల్లీలు, పుట్నాలు ఏం వేసుకోలేదండి. ఏజ్డ్ పర్సన్ వాళ్ళు కూడా పెరుగు వేసుకొని తినొచ్చు అని ఇది ఇలాగే వదిలేసామండి. ఏకాదశి స్పెషల్ 3 ఐటమ్స్ రెడీ. ఎల్లో కలర్ అటుకులు పల్సటివి, రెడ్ కలర్ అటుకులు లావుటివి, మరమరాలు రెడీ అండి బ్రేక్ఫాస్ట్కి.